హలో గైస్, ఈరోజు మనం ఆత్ 1.2 ఇంటిగ్రేషన్ని ఎలా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం నెట్సూట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇంటిగ్రేషన్ క్రెడెన్షియల్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. సో దానికోసం మనం సెటప్ ఇంటిగ్రేషన్స్, మేనేజ్ ఇంటిగ్రేషన్స్ అని దెన్ క్లిక్ ఆన్ న్యూకి వెళ్దాం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంటిగ్రేషన్కి ఒక నేమ్ ఇవ్వాలి. టెస్ట్ రెస్ట్లెట్ అనేసి ఇద్దాం. సో మనం చేసేది టెస్ట్ రెస్ట్లెట్ అని నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేసేది టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ అనమాట. సో టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో ఆత్ 2.2 అనేది మనం అన్సెలెక్ట్ చేయాలి. సో మనం ఏంటంటే ఆత్ 1.0 అనేది మనం చేస్తున్నాం కాబట్టి సో దెన్ క్లిక్ ఆన్ అనేది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇలా కన్జ్యూమర్ ఐడి, కన్జ్యూమర్ సీక్రెట్ అనేసి 2 కీస్ జనరేట్ అవుతాయి. సో ఇలా జనరేట్ అయిన తర్వాత మనం యాక్సెస్ టోకెన్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట నెట్సూట్లో. సో అప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనం హోమ్ డాష్బోర్డ్కి వెళ్ళి యాక్సెస్ టోకెన్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడు సో మనకి ఇక్కడ డౌన్కి వెళ్తే ఇక్కడ మేనేజ్ యాక్సెస్ టోకెన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మేనేజ్ యాక్సెస్ టోకెన్స్ మనం ఓపెన్ చేసి న్యూ మై యాక్సెస్ టోకెన్ మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం టెస్ట్ రెస్ట్లెట్ అని చెప్పేసి క్రియేట్ చేసాం కాబట్టి అది సెలెక్ట్ చేసి ఇక్కడ టోకెన్ నేమ్ అనేసి చెప్పేసి ఉంటుంది. సో దెన్ క్లిక్ ఆన్ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా టోకెన్ ఐడి, టోకెన్ సీక్రెట్ అనేసి 2 జనరేట్ అవుతాయి అన్నమాట. ఇలా జనరేట్ అయిన తర్వాత మనకి యాక్సెస్ టోకెన్ టూ వేస్లో జనరేట్ చేయొచ్చు. ఒకటి విత్ ఇన్ ద అడ్మినిస్ట్రేటర్ లెవెల్ జనరేట్ చేయొచ్చు, అలాగే మనం వేరే అదర్ అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వాలి. లైక్ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్, లైక్ అదర్ ఇంటిగ్రేషన్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక, భూమి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక ఇక్కడ యాక్సెస్ టోకెన్కి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి ఈ క్రెడెన్షియల్స్ ఇస్తాం. సో విత్ ఇన్ ద అడ్మినిస్ట్రేటర్ లెవెల్ వాడాలి అంటే కనుక ఇవి యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ క్రెడెన్షియల్స్ నెట్సూట్లో క్రియేట్ చేసాం. దెన్ మనం ఇప్పుడు ఒక బేసిక్ స్క్రిప్ట్ అనేది దీంట్లో చూద్దాం. సో బేసిక్గా రెస్ట్లెట్ స్క్రిప్ట్లో ఏంటంటే ఒక రెస్ట్లెట్ స్క్రిప్ట్ని మనం రాసాం ఇందులో. సో ఇది ఏంటంటే బేసిక్గా టైప్ అనేది రెస్ట్లెట్ ఉండాలి మనం ఇంటిగ్రేషన్ టెస్ట్ చేసేది. దాంట్లో 4 టైప్ ఆఫ్ మనకి ఉంటాయి అన్నమాట ఎంట్రీ పాయింట్స్ అనేవి. పోస్ట్ అనేది ఏంటంటే నెట్సూట్లో రికార్డ్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. పుట్ అనేది నెట్సూట్లో మనకి అప్డేట్ చేయడానికి. అలాగే గెట్ అనేది మనం ఇచ్చిన రిక్వెస్ట్ యొక్క ఆర్డర్ ఐడి యొక్క డీటెయిల్స్ కావాలి అంటే కనుక గెట్ యూజ్ చేస్తాం. డిలీట్ అంటే ఒక రికార్డ్ని డిలీట్ చేయడానికి అనమాట. సో ఈ స్క్రిప్ట్ని మనం నెట్సూట్లో అప్లోడ్ చేసి ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో అప్లోడ్ చేయాలి అంటే కనుక మనం నెట్సూట్లో ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోవాలి, ఇలా ఒక బేసిక్ స్క్రిప్ట్. సో క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ స్క్రిప్ట్ని నెట్సూట్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత ఈ నెట్సూట్ మీద ఒక స్క్రిప్ట్ డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి డిప్లాయ్మెంట్ కంటూ ఒక ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ని మనం కాపీ చేసుకున్న తర్వాత మనం పోస్ట్మ్యాన్కి వెళ్ళి మన పోస్ట్మ్యాన్లో ఇది రీప్లేస్ చేయాలన్నమాట. ఇవి రీప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఆథరైజేషన్కి వెళ్ళి మనం క్రియేట్ చేసింది ఆత్ 1.0 కాబట్టి 1.0 అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత యాడింగ్ ఆథరైజేషన్స్ అనేది రిక్వెస్ట్ హెడర్స్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే సిగ్నేచర్ మెథడ్ అనేది SHA-256 అనేది సెలెక్ట్ చేయాలి. SHA-256 అనేది మనకి మన యొక్క డేటాని కన్వర్ట్ చేస్తుంది అనమాట ఎన్క్రిప్షన్లో. సో అలాగే మనం ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఏమైతే క్రియేట్ చేసుకున్నామో కన్జ్యూమర్ ఐడి, కన్జ్యూమర్ సీక్రెట్ని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే మనం క్రియేట్ చేసిన యాక్సెస్ టోకెన్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ యాక్సెస్ టోకెన్స్ టోకెన్ ఐడి, టోకెన్ సీక్రెట్ని కూడా మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో టోకెన్ ఐడి, టోకెన్ సీక్రెట్ కూడా ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత సో రియల్మీ నథింగ్ బట్ మనకి మన యొక్క అకౌంట్ ఐడి అనమాట. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. సో మనం ఏం చేయాలి అంటే కనుక దీనికి సెటప్ కంపెనీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి ఇక్కడ మనకి ఉంటుంది అనమాట అకౌంట్ ఐడి, మన అకౌంట్ ఐడి. సో ఈ అకౌంట్ ఐడిని మనం కాపీ చేసుకుని దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేసిన తర్వాత దెన్
మనకి ఆథరైజేషన్ మొత్తం చేసేసాం. చేసిన తర్వాత మనం బాడీకెళ్ళి జస్ట్ ఒక శాంపిల్ జేఎస్ఎన్ అనేది రాసాం. ఇక్కడ రాసిన తర్వాత ఫస్ట్ మన రిక్వెస్ట్ ఏంటి? పోస్ట్. సో, మనం పోస్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం హిట్ చేద్దామనమాట. హిట్ చేస్తే మనకు పోస్ట్ రిక్వెస్ట్ అనేది ట్రిగ్గర్ అయింది ఇక్కడ. సేమ్ అలాగే గెట్ రిక్వెస్ట్‌ని కూడా మనం హిట్ చేద్దాం. సో, గెట్ రిక్వెస్ట్ కూడా ట్రిగ్గర్ అయింది. తర్వాత అప్డేట్ చేయడం గురించి ట్రిగ్గర్ చేద్దాం. సో, అప్డేట్ రిక్వెస్ట్ కూడా ట్రిగ్గర్ అయింది మనకి. సేమ్ అలాగే డిలీట్ చేయడం. డిలీట్ కూడా ట్రిగ్గర్ అయింది.